వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేగుతున్న మైనర్ బాలికపై జరిగిన లైంగిక దాడి ఆరోపణల కేసులో రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. కేంద్ర హోంశాఖ సహాయ కార్యదర్శి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథపై మైనర్ బాలికను మాయ మాటలు చెప్పి 2 సార్లు లైంగికంగా దాడి చేశాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నారాయణపేట జిల్లా కోస్గిలో బీఆర్ఎస్ నాయకులు నిరసనకు దిగారు. శివాజీ చౌక్ వద్ద దిష్టిబొమ్మ దహనం చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కొండగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఈ ఘటనపై నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రెస్ మీట్ లో బీఆర్ఎస్ కోస్గి ఇన్ఛార్జ్ వెంకట నరసింహులు, మాజీ గ్రంథాలయ చైర్మన్ శాసం రామకృష్ణ, ఉద్యమకారులు బెజ్జు నీలప్ప, మాజీ వైస్ ఎంపీపీ చంద్రవంశ సాయిలు, నరేందర్, కోనేరు సాయప్ప, నిరంజన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ పోషప్ప, కటికే నరసింహులు, శ్రీను నాయక్, బుగ్గప్ప తదితరులు పాల్గొన్నారు. ఆకాశ్ గారు, నేపాల్ గారు, వెంకటేష్ గారు, ఇంకా నీలమ్మ గారు, శ్రీను, ముఖ్య నాయకులందరూ ఎక్స్ఎంపీటీసీ నరసింహ గారు, వెంకటేష్ గారు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులకు, పత్రికా సోదరులకు, మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాం. గత 4-5 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా చూస్తూ ఉన్నారు. బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు సాయి భగీరథ్ లైంగిక వేధింపులకు పాల్పడి 4 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ కేసు కాలేదు, ఇంతవరకు అరెస్ట్ చేయడం. చట్ట ప్రకారంగా ఎక్కడైనా పోక్సో చట్ట ప్రకారంగా కేసు నమోదైతే 24 గంటల లోపల నిందితుని అరెస్ట్ చేయాలి. అట్లా కాకుండా కాంప్లైంట్ ఇచ్చి 48 గంటలు జరుగుతున్నా ఇంతవరకు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హోంమంత్రిగా ఉన్నారు, కేంద్ర బండి సంజయ్ గారు కేంద్ర సహాయ హోంమంత్రిగా ఉన్నారు. మీకు బండి సంజయ్కి ఎలాంటి దోస్తాన లేకపోతే, కాంగ్రెస్ బీజేపీ పార్టీ ఒక్కటి కాకపోతే ఎంబడే సాయి భగీరథను అరెస్ట్ చేసి జైలుకు పంపాలి. అదే కాకుండా ఈరోజు బండి సంజయ్ గారు తక్షణ పదవికి రాజీనామా చేయాలి. ఎందుకంటే ఒక కేసు విచారణ జరుగుతున్నప్పుడు ఆ కేసు నిష్పక్షపాతంగా జరగాలంటే, విచారణ జరగాలంటే ఇలాంటి పదవిలో ఉండదు. కాబట్టి బండి సంజయ్ గారు తన పదవికి ఎప్పుడే రాజీనామా చేయాలి, లేదంటే మోడీ గారు బర్తరఫ్ చేయాలి. బండి సంజయ్ గారిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి రేవంత్ రెడ్డి గారు ఒకటే పరిస్థితులు హోంమంత్రిగా ఉన్నాం, అంత పెద్ద కేసు అయితే ఉంది. అక్కడ మైనర్ బాలికను లైంగిక వేధింపు చేసి నానా ఇబ్బందులు పెట్టి ఆ కుటుంబం మొత్తం కాంప్లైంట్ అయ్యి పోలీస్ స్టేషన్ పోతే 8 గంటల కుటుంబంలో పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఇబ్బంది పెట్టి నానా ఇబ్బంది పెట్టి భయపెట్టించి బెదిరించి అనేక రకాల ఇబ్బంది పెట్టారు. ఆ విధంగా ఇబ్బంది పెడితే మరి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తూ ఉన్నారు, రాష్ట్ర డీజీపీ గారు ఏం చేస్తూ ఉన్నారు. మొన్న కూడా డీజీపీ గారు స్ట్రిక్ట్ ఆఫీసర్ ఆయన సిరి ఆనంద్ గారు కొత్తగా డీజీపీ అయినారు. మరి నువ్వు డీజీపీ పదవి వచ్చినాక మర్చిపోయినట్టున్నావు. మరి పోలీసులు ఎప్పుడే సస్పెండ్ చేయాలి. అక్కడ ఉన్న సిఐ కానీ, బేడా బైసాబాద్ పోలీస్ స్టేషన్లో ఉన్న సిఐ కానీ, ఎస్ఐ కానీ ఇమ్మీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్ సస్పెండ్ చేయాలి. బండి సంజయ్ గారిని బర్తరఫ్ చేయాలి. సంజయ్ గారి భగీరథ, సాయి భగీరథలు ఇమ్మడే అరెస్ట్ చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు బీజేపీ పార్టీ ఒక్కటి కాకపోతే ఎందుకు మౌనంగా ఉన్నారు? రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి, బండి సంజయ్ సమాధానం చెప్పాలి. మీ ఇద్దరు ఒకటి కాకపోతే ఇంతవరకు కేసు ఎందుకు అయితే లేదు, ఎందుకు అరెస్ట్ అయితే లేదు
రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అదే కాకుండా ఈరోజు ఆ కుటుంబం పోలీస్ స్టేషన్కి పోతే అక్కడ ఉన్నటువంటి కరీంనగర్ జిల్లా అధికార ప్రతినిధి బీజేపీ అధికార ప్రతినిధి సంగప్ప బాధితుల దగ్గరికి పోయి బెదిరియడం జరిగింది. మీరు వాళ్ళు చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, మీరు కాంప్లైంట్ ఇవ్వదు, వాపస్ తీసుకోండి బెదిరించినాడు. కాబట్టి బండి సంజయ్ గారు పంపించి బెదిరించారు కాబట్టి కుటుంబాన్ని ఈరోజు బండి సంజయ్ గారిని కానీ మధ్య బెదిరించిన సంగప్పను కూడా బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ కుటుంబానికి అండగా ఉంటుంది. అరెస్ట్ అయ్యి కేసు అయిపోయి పోక్సో చట్టం కింద కేసు పెట్టే వరకు సెక్షన్ 8 ప్రకారంగా కేసు పెట్టి వాళ్ళని జైలుకు పంపే వరకు కూడా బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది. తప్పకుండా నిరసన కార్యక్రమాలు ర్యాలీలు చేపడతాం. భగీరథని కూడా అరెస్ట్ చేయాలి, బండి సంజయ్ ఇమీడియట్ బర్తరఫ్ చేయాలి, కుటుంబాన్ని ఆదుకోవాలి, కుటుంబానికి రక్షణ కల్పించాలి. భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. కుటుంబాన్ని మొత్తం బీజేపీ అధికార ప్రతినిధి బండి సంజయ్ మనసుపై బెదిరిస్తా ఉన్నారు, కాంప్లైంట్ బెదిరిస్తా ఉన్నారు. సంగప్ప అనే అధికార ప్రతినిధి పోయి బెదిరిస్తున్నాడు. కాబట్టి సాక్ష్యాన్ని తప్పుదో పట్టించినందుకు, కుటుంబాన్ని బెదిరించినందుకు ఆ సంగప్పను బండి సంజయ్ కూడా కేసులో ఇన్వాల్వ్ చేయాలి. డీజీపీ గారు డిమాండ్ చేస్తా ఉన్నాం, బండి సంజయ్ కేసు ఇన్వాల్వ్ చేయాలి, సంగప్పని కేసు ఇన్వాల్వ్ చేయాలి, ఆ భగీరథని ఎంబడే అరెస్ట్ చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు మీకు గతంలో బండి సహాయ ముఖ్యమంత్రి హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ మీకు సాయం చేసినందుకు గతంలో మనకి మీరు గవర్నర్గా ఉన్నారా అని అడుగుతాము, ప్రశ్నిస్తా ఉన్నారు. మీరే హోంమంత్రిగా ఉన్నారు కదా, ఇంత పెద్ద తెలంగాణ అంతా కూడా ఇంత పెద్ద సీరియస్గా ఒక కార్యక్రమం జరుగుతుంటే రేవంత్ రెడ్డి గారు ఎందుకు మౌనంగా ఉన్నారు, బండి సంజయ్ ఎందుకు మౌనంగా ఉన్నారు? గతంలో బండి సంజయ్ గారు మైనర్ బాలిక పప్పులో రేపైతే మీరే చెప్పారు కదా, మీరే చెప్పారు. ఏం చెప్పారు గతంలో? బాలికని తీసుకుపోయి మెజిస్ట్రేట్ కింద 164 సెక్షన్ కింద స్టేట్మెంట్ రికార్డ్ చేయమని చెప్పారు. మరి మీరు చెప్పిందే చేయండి. ఇప్పుడు అంటే మీ కుటుంబం అయితే ఒకటి, బయట కుటుంబం అయితే ఒకటి అంటే ఉంటుంది న్యాయం. బండి సంజయ్ ఒక న్యాయం ఉంటుంది, పేద కుటుంబానికి ఒక న్యాయం ఉంటుందా? రేవంత్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్న మహిళల పద్ధతి ఎక్కడ ఉంది తెలంగాణలో? ఈరోజు సామాన్య కుటుంబానికి ఒకటే న్యాయం ఉండాలి, ఏ కుటుంబానికి అయినా ఒకటే న్యాయం ఉండాలి. కాబట్టి డీజీపీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం, తక్షణమే పోలీస్ ఆఫీసర్లు సస్పెండ్ చేయాలి, ఆ బండి సాయి భగీరథను కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపాలి, ఇమీడియట్గా పోక్సో యాక్ట్ చట్టం కింద కేసు బుక్ చేసి సెక్షన్ 8 ప్రకారంగా బుక్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆ కుటుంబానికి అండగా ఉంటాం, ఆ కుటుంబానికి రక్షణ కల్పించాలి. కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ న్యాయం జరిగే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తుంది. అలా చెప్పండి, ఇప్పుడు కేంద్రంలోని ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పనిచేస్తున్నటువంటి బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్ ఈరోజు ఒక పెద్ద మొత్తంలోని ఒక మైనర్ అమ్మాయి సంబంధించిన కేసులో ఆయన ఈరోజు ఆయన పైన ఎఫ్ఐఆర్ చేయాలి. ఎందుకు ఇంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవట్లేదు? దీని విషయం ఏమనుకోవచ్చు? ఇంతకుముందు చెప్పినట్టు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే హోంమంత్రిగా ఉన్నారు. దానికి బాధ్యత మొత్తం రేవంత్ రెడ్డి గారే వహించాలి. ఎందుకంటే ఇంత పెద్ద కేసు అవుతుంది, ఇంత పెద్ద కేసు లైంగిక వేధింపులు జరిగి 4-5 రోజులు అవుతున్నా ఇంతవరకు కూడా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కేసు బుక్ కాలేదు. పోక్సో చట్టం కింద కాంప్లైంట్ ఇచ్చారు. బ్రహ్మాండంగా చట్టం ప్రకారంగా యాక్షన్ తీసుకోమని కాంప్లైంట్ ఇస్తే కుటుంబాన్ని బెదిరించి పోలీస్ స్టేషన్లో 8 గంటలు కూర్చోబెట్టి ఇంతవరకు కూడా ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు. అలా పోక్సో చట్టం ప్రకారం 8 ప్రకారం ఇంతవరకు కాంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేయలేదు. బెయిలబుల్ సెక్షన్ చేసి చిన్న ఎఫ్ఐఆర్ చేసి ఇచ్చి పంపినారు. నేను ఒకటే డిమాండ్ చేస్తాను, రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, బండి సంజయ్కి నీకు దోస్తాన లేకపోతే, కాంగ్రెస్ బీజేపీ పార్టీ ఒక్కటి కాకపోతే నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎంబడి అరెస్ట్ చేసి జైలుకు పంపించాలి సాయి భగీరథను. అదే కాకుండా మోడీ గారిని ప్రశ్నిస్తా ఉన్నా,
బేటీ బచావో బేటీ పడావో అంటున్నారు. మరి బండి సంజయ్ గారేమో కొడుకేమో అమ్మాయిలను వేధిస్తా ఉన్నాడు. మరి మీరు చెప్పిన బేటీ బచావో బేటీ పడావో బేటీ బచావో ఇదేనా అడుగుతున్నా, మోడీ గారిని ప్రశ్నిస్తున్నా. ఇమ్మీడియట్గా మోడీ గారు బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలి మంత్రి పదవి నుంచి. కుటుంబాన్ని ఆదుకోవాలి, కుటుంబానికి న్యాయం చేయాలి, రక్షణ కల్పించాలి. ఇమ్మీడియట్గా పోక్సో చట్టం కింద కేసు చేసి జైలుకు పంపించి చట్ట ప్రకారంగా చర్యలు తీసుకొని కోర్టు లీగల్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ముఖ్యంగా పోక్సో చట్టం కింద కేసు నమోదైనప్పుడు వెనువెంటనే అరెస్ట్ చేస్తారు. సామాన్యంగా మనము నార్మల్ ప్రదేశం చూస్తే మరి ఈ రోజు బండి సంజయ్ విషయం ఎందుకు తాసారం జరుగుతుందనుకోవచ్చు. ముఖ్యంగా దీని వెనకాల ఉన్న పెద్ద కుట్రే అనుకోవచ్చు. నేను అదే అంటున్నాను, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ గారు కుమ్ముక్కై అంటే నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, పేద కుటుంబానికి ఒక న్యాయం ఉంటుంది, బండి సంజయ్ గారికి ఒక న్యాయం ఉంటుంది అని అడుగుతా ఉన్నా. ముఖ్యంగా పేద కుటుంబం ఏమంటున్నారంటే మేజర్ గా నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రంలో విజయానికి వస్తుంది కాబట్టి తనపైన బుద్ధిపడేటటువంటి దానిలో భాగంగానే ఈ బీఆర్ఎస్ విధంగా ఆ బుద్ధాలు ప్రయత్నం చేస్తున్నప్పుడు దీన్ని ఎంత ఉందనుకోవచ్చు. డీజీపీ గారు ఉన్నారు కదా, హోంమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంక్వైరీ చేయండి, కుటుంబాన్ని అడగండి. కుటుంబాన్ని కాదు, జడ్జి ముందర ఎంక్వైరీ చేయండి, జడ్జి ముందర స్టేట్మెంట్ రికార్డ్ చేయండి. అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయండి, వాళ్ళ అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయండి. ముఖ్యంగా అమ్మాయి తల్లిదండ్రులు చెప్పేటటువంటి మైనర్ బాలిక ఉంది, 17 సంవత్సరాలు ఉన్న మైనర్ బాలికను ఈరోజు వాళ్ళ పేరెంట్స్ పోయి అంత ధైర్యంగా పోయి పోలీస్ స్టేషన్ పోయి కాంప్లైంట్ ఇచ్చారంటే అక్కడ జరుగుతుంది కదా కాంప్లైంట్ ఇచ్చేది. ముఖ్యంగా అమ్మాయి తల్లిదండ్రులకు ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. ముఖ్యంగా ఈ విషయంలో ఒకవేళ అమ్మాయి తల్లిదండ్రులకు ఏమైనా జరగాలని జరిగితే ఈ విషయం ప్రధానంగా ఎవరు బాధ్యత వహించాలనుకోవాలి? ఈ విషయం దీనికి రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహించాలి, మోడీ గారు బాధ్యత వహించాలి, బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి. ఎందుకంటే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, రక్షణ కల్పించాలి. పోక్సో చట్టం ప్రకారంగా సెక్షన్ 8 ప్రకారంగా కేసు చేయాలి, ఇమ్మీడియట్ వాళ్ళని జైలుకు పంపాలి. అందులో కూడా బండి సంజయ్ గారు కుటుంబాన్ని బెదిరించారు. సంగప్ప అనే వ్యక్తి బీజేపీ అధికార ప్రతినిధి కూడా పోయి కుటుంబం పోయి బెదిరించి భయభాంతం గురి చేసినాడు కాబట్టి వాళ్ళని కూడా కేసులో ఇన్వాల్వ్ చేయాలి. చట్ట ప్రకారంగా కుటుంబాన్ని సాక్షులను బెదిరిస్తే వాళ్ళు కూడా కేసులో ఇన్వాల్వ్ కావాలి కాబట్టి వాళ్ళని కేసులో ఇన్వాల్వ్ చేయాలి. మోడీ గారు బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలి. రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్ గా పోక్సో చట్టం కింద కేసు చేసి జైలుకి పంపాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. బండి సాయి భగీరథ వ్యక్తి గతంలో మహేంద్ర యూనివర్సిటీలో అకారణంగా విద్యార్థుల్ని రక్తం రావడానికి వీడియోలు ఉన్నాయి. రెండవది గతంలో చాలా చోట్ల అలా పైన కేసులు అవ్వనట్టుంది. ఇంత వైలెన్స్ ఉన్న వ్యక్తి ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడంతో ప్రధాన కారణం ఏమనుకోవచ్చు. ముఖ్యంగా రాజకీయం యొక్క పదవి అడ్డం కోసం దీని వెనకాల బీజేపీ కాంగ్రెస్ పార్టీలో కుమ్ముక్కు జరుగుతుంది. వాళ్ళిద్దరి మధ్యలో ఒప్పందం ప్రకారమే ఈ కేసును పక్కదారి పట్టిస్తున్నారు. బండి సంజయ్ రేవంత్ రెడ్డికి ఉన్న దోస్తాన్ వల్లనే ఈ కేసును పక్కదారి పట్టిస్తున్నారు. కాబట్టి పేద కుటుంబానికి ఒక న్యాయము, బండి సంజయ్కి ఒక న్యాయం ఉండదు. కాబట్టి పేద కుటుంబానికి ఒక చట్టము, బండి సంజయ్కి ఒక చట్టం ఉండదు. కాబట్టి చట్టం అందరు సమానంగా ఉంటుంది. కాబట్టి ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాలి. ఆ బండి సాయి భగీరథని ఇమ్మీడియట్ జైలుకి పంపాలని డిమాండ్ చేస్తుంది. తప్పకుండా కాంగ్రెస్, బీజేపీ, బండి సంజయ్ అందరూ కూడా ఇలా కుమ్ముకాయలు ఇంత పెద్ద కేసు చేస్తే కూడా, ఇంత పెద్ద పేద కుటుంబాన్ని ఇట్లా ఈరోజు లైంగికంగా వేధింపులకు గురి చేస్తే కూడా ఎక్కడ యాక్షన్ తీసుకోలేదు. గతంలో కర్ణాటకలో చూసిన ఒక ఎంపీ లైంగిక వేధింపులు చేస్తే కోర్టు యాక్షన్ కోర్టు కూడా శిక్ష వహిస్తే జైల్లో ఉన్నాడు. ఎంపీఆర్ జైలు ఉన్నాడు. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం జరిగింది ఇట్లా, సేమ్ ఇక్కడ కూడా అట్లా ఎందుకు చేస్తలేరు, ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు ప్రశ్నిస్తాం. చివరిగా ముఖ్యంగా బండి సంజయ్ విషయంలోని బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటారు? ముఖ్యంగా ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? మొట్టమొదటిగా 3 డిమాండ్లు పెడతా ఉన్నాం. ఫస్ట్, హోంమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోంమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇమ్మీడియట్ గా పోక్సో చట్టం ఈ సెక్షన్ 8 ప్రకారంగా కేసు బుక్ చేయాలి, ఈరోజు అరెస్ట్ చేయాలి, జైలుకు పంపాలి. ఒకటి మొదటి డిమాండ్. రెండవ డిమాండ్ మోడీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం, బండి సంజయ్ గారిని బర్తరఫ్ చేయాలి. ఈ కేసు నిష్పక్షపాతంగా జరగాలి విచారణ. అంటే ఆయన పదవి ఉండొద్దు కాబట్టి, పదవిలో ఉంటే ఆ కేసు తప్పుదారి పడుతుంది కాబట్టి బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలి. అదేవిధంగా కుటుంబాన్ని బెదిరించినందుకు, సాక్షులను బెదిరించినందుకు బండి సంజయ్ గారిని, సంగప్ప గారిని కేసులో ఇన్వాల్వ్ చేయాలి. ఈ 3 డిమాండ్లు మా ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉంటాం.
చట్టపరం చర్యలు తీసుకొని బీఆర్ఎస్ ఏ విధంగా ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తుంది? ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టినాం. ఈ రోజు బండి సంజయ్ గారి బొమ్మ కాల్వడటం జరుగుతా ఉంది. ఇంకా ముందు విద్యార్థులను, యువకులను అందరూ ఇన్వాల్వ్ చేసి ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం తెలంగాణతో. థ్యాంక్ యూ సార్. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.